ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ కండిషన్స్ మేజర్గా ప్లే చేస్తున్నాయి. అంటే అసలు అక్కడ ఏమవుతుంది లైఫ్ స్టైల్లో? ఓకే, చాలామంది పిల్లలు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా సరే కొందరు పిల్లలకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, కొందరు పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్ వల్ల కిడ్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అని అంటే కనుక బేసిక్గా ఎక్స్పోజర్ ఉండట్లేదు, స్టిమ్యులేషన్ ఉండట్లేదు. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. హ్యూమన్స్ ఆర్ మెంట్ టు లీవ్ ఇన్ ద సొసైటీ. వన్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీరే చెప్పారు, హ్యూమన్స్ ఆర్ మెంట్ టు లీవ్ ఇన్ ద సొసైటీ అండ్ వీఆర్ మెంట్ టు లీవ్ విత్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. బికాస్ అవర్ బాడీ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ అ వే దట్ వీఆర్ కనెక్టెడ్ టు ద పీపుల్ అండ్ ద ఎన్విరాన్మెంట్. కానీ ఇది ఉండట్లేదు. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఈ సెన్సరీ ఎక్స్ప్లోరేషన్ ఎర్లీ ఏజెస్లో జరగాల్సిన డెవలప్మెంట్స్కి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోరేషన్ ఉండట్లేదు, పీపుల్ ఎక్స్ప్లోరేషన్ ఉండట్లేదు. సో ఈ రెండింటి వల్ల న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి, విచ్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఆటిజం అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. అంటే ఇది బై బర్త్ ఉన్న బ్రెయిన్ హెల్త్ కదా యాక్చువల్లీ చెప్పాలంటే. ఆటిజం అనేది న్యూరోలాజికల్ కండిషన్ కాదండి. దర్ ఈస్ అ డిఫరెన్స్. న్యూరోలాజికల్ కండిషన్, న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. ఓకే, న్యూరోలాజికల్ కండిషన్ అంటే బై బర్త్ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లంలో ఉండడం వల్ల కిడ్కి ఏదో రకమైన డెవలప్మెంటల్ ఎఫెక్ట్ రావడాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ రిటార్డేషన్ అంటాం. ఆ పిల్లలు బ్రెయిన్ కి సంబంధించిన ఎదుగుదల ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, ఎందుకు అని అంటే వాళ్ళలో పుట్టినప్పటి నుంచి కూడా దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్. దిస్ ఈస్ కాల్డ్ న్యూరోలాజికల్ కండిషన్.